యేసయ్య ప్రేమకు స్వాగతం. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం చింతించుట. మనం ప్రార్థన నుంచి ప్రతిరోజు కొన్ని అంశాలను ధ్యానిస్తా ఉన్నాం. మరి నువ్వు చింతిస్తున్నావా? నీ చింతను ప్రార్థనగా మార్చుకోవనేసి దేవుడు ఉదయకాలంలో నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నీకున్న సమస్య చిన్నదే అయినా కూడా ఆ చిన్న సమస్య కోసం మరి నీ చింతించి అందరికీ దూరం అయిపోతా ఉన్నావా? ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండి చింతకే పని పెడుతున్నట్టయితే దేవుడు ఇదే కాలంలో నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరి నేనున్నానంటూ దేవుడు బలపరుస్తాను. దేవుడు మరి మత్తయి సువార్త 6:27 ద్వారా మనతో మాట్లాడుతా ఉన్నాడు. మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరట ఎక్కువ చేసుకున్నాడు. కాబట్టి నువ్వు చింతించడం వల్ల ఇటున్న వస్తువు అటు కూడా జరపలేవు, ఏది కూడా చేయలేవు. నీ చింతనంతటి కూడా ప్రార్థన రూపంలో దేవునికి చేరవే. చూడండి, మొదటి పేతురు 5:7 చూస్తే ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేడి. దేవుడే మన మీద లక్ష్యం చేస్తున్నప్పుడు మనం ఎందుకు చింతించాలి? మరి గొప్ప దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నప్పుడు మనం ఎందుకు చింతించాలి? మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మనకు తోడైనప్పుడు, సజీవుడైన దేవుడు మనకు తోడైనప్పుడు మనం ఎందుకు చింతించాలి? నువ్వు చింతిస్తున్నావంటే అపవాదికి చోటిస్తా ఉన్నావు. కాబట్టి వాక్యం తెలిసి కూడా నువ్వు అవిధేయత చూపితే అది పాపం. కాబట్టి దాన్ని విడిచిపెట్టి దీవెనలు